హాయ్ హలో నమస్తే. శాంతి బిల్ పార్లమెంట్లో పాస్ చేసిన శాంతి బిల్ మీద ఒక కొత్త కోణం వచ్చింది. అదే అమెరికా వాళ్ళకి లొంగి, అమెరికా వాళ్ళకి సహాయం చేయడానికి, అమెరికా కంపెనీలకి ప్లీజ్ చేయడానికి ఈ బిల్లుని ప్రవేశపెట్టారని నిన్న పార్లమెంట్లో చాలామంది ఎంపీలు వాళ్ళు గొడవ చేశారు. ఇదేందని కొత్త యాంగిల్ వచ్చింది. అమెరికా వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఈ బిల్లు పెట్టడం ఏంది, శాంతి బిల్ అని కొద్దిగా డీప్కి వెళ్తే నాకు కూడా కొద్దిగా అర్థమైంది. అది మీకు చెప్తున్నాను, నాకు అర్థమైంది చెప్తాను. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించింది కాబట్టి బహుశా నాకు అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ నాకు అర్థమైంది మీకు చెప్తున్నాను. సబ్జెక్ట్ టు ది కరెక్షన్స్. నేను చెప్పేవన్నిటిలో అప్పుడప్పుడు తప్పులు ఉండవచ్చు, బికాస్ ఎందుకంటే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, మై అండర్స్టాండింగ్లో కూడా తేడాలు రావచ్చు. ఓకే, బట్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అమెరికా ఇప్పుడు శాంతి బిల్లు పెట్టారు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అమెరికాతోటి న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అప్పుడు అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు న్యూక్లియర్ సెక్టార్లో. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదంటే ఒక ప్రాబ్లం వచ్చింది అప్పుడు అమెరికాకి ఇండియాకి. ఏం ప్రాబ్లం? 2008లో ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే గతంలో మనకు 2 బిల్లులు ఉన్నాయి. ఆ బిల్లులు 2 రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్త బిల్లు పెట్టారు. గతంలో ఇదేంటి సివిల్ లైబిలిటీ ఆఫ్ న్యూక్లియర్ వాట్ ఈస్ దట్ నో అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962, సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. ఈ 2 యాక్ట్లని వాళ్ళు ఏమంటారు, ఆ 2 యాక్ట్లని జస్ట్ 1 minute రీప్లేస్ చేస్తూ కొత్త యాక్ట్ పెట్టారనమాట. ఇప్పుడు ఆ 2 యాక్ట్లో ఒకటి 2010లో ఒక కొత్త యాక్ట్ డ్యామేజ్ యాక్ట్ అని ఎందుకు పెట్టారంటే, ఎందుకంటే లైబిలిటీ మీ దగ్గర ఉండాలి. సప్లయర్ ఎవడైతే ఇస్తున్నాడో మీదే లైబిలిటీ, మాది కాదు. మీరు ఒక అద్దం కొనుక్కున్నారు తలదూకోవటానికి. అమెరికాలో ఒక చట్టం ఉంది, వాళ్ళే చట్టం వేసుకున్నారు అమెరికాలో. ఏదేంటి, సప్లయర్కి లైబిలిటీ తక్కువ ఉండేది. ఎందుకు ఇప్పుడు నీకు అద్దం ఇచ్చాడు అమెరికా వాళ్ళ కంపెనీ, వాళ్ళు ఏంటంటే మాకు ఇక్కడ క్వాలిటీ చెక్ ఉండేది, కరప్షన్ జరగదు, 100% పర్ఫెక్ట్గా చేస్తారు. సో డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ని 100% వేరు చేస్తారు. 80% డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ని మీకు అమ్మరు. కాబట్టి మా సైడ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ నుంచి 100% క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతాం. కాబట్టి మీరు దాన్ని సరిగా హ్యాండిల్ చేయకుండా తలదూకునేటప్పుడు నీ అద్దం కింద పడేసుకుంటే అద్దం పగిలిపోయింది, దానికి నేనే ఎలా రెస్పాన్సిబుల్ అవుతాను, నేను క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తాను నీకు అని అమెరికా వాళ్ళ ఆర్గ్యుమెంట్, వాళ్ళ కంపెనీకి సంబంధించి. అలాగే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము చేసినటువంటి ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయలేకపోతే అది ఫెయిల్ అవుతుంది, మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. కాబట్టి సప్లయర్కి సంబంధించిన లైబిలిటీ ఉంటే మేము ఇన్వెస్ట్ చేయమని ఆగిపోయినది పెండింగ్లో మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళని ఏ సప్లయర్స్ అయితే అప్పుడు మేము ఇన్వెస్ట్ చేయమని, న్యూక్లియర్లో సెక్టార్లో ఇన్వెస్ట్ చేయమని అమెరికా వాళ్ళు ఆగిపోయారు కంపెనీలు, వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి ఇప్పుడు ఈ శాంతి బిల్లు పెట్టారు. దీంట్లో ప్రధానమైనది ప్రైవేట్ కంపెనీస్ని మేము వెల్కమ్ చేస్తున్నాము, కానీ లైబిలిటీ మీది కాదు మాదే అనేటువంటి కొత్త బిల్లు పెట్టారు. దట్స్ మోస్ట్ డేంజరస్ బిల్. ఎందుకంటానంటే లైబిలిటీ సప్లయర్కి లైబిలిటీ లేకపోతే వాడు చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ సప్లై చేస్తే ఏం చేస్తారు, ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్లో. ఎఫ్డిఐ 51%, 49% ఎఫ్డిఐ అని అలౌ చేశారు. అంటే రిమైనింగ్ 51% ఇండియన్ కంపెనీస్ ఉంటాయి. ఓకే, అమెరికా కంపెనీలు వాళ్ళు 49% షేర్తో వస్తారు. 51% ఎవరిది? ఇండియన్ కంపెనీస్. ఎవరు వాళ్ళు? అదానీలు, అంబానీలు వీళ్ళు ఉంటారు. ఈ అదానీలు, అంబానీలు చీప్ క్వాలిటీ ప్రోడక్ట్ మనకి సప్లై చేస్తే అది ఒకవేళ ఫెయిల్ అయితే మా రెస్పాన్సిబిలిటీ కాదు, కొన్నవాడిదే రెస్పాన్సిబిలిటీ. ఇండియన్ కాంటెక్స్లో డేంజరస్. ఇందాక నేను అద్దం చెప్పాను కదా, అమెరికాలో అద్దం 100% క్వాలిటీ తీస్తారు. అది టక్కన పగిలిపోయిందంటే మాది కాదు బాధ్యత, యు ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ అని వాడు అమెరికా ఉంటాడు. బట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ అది కాదుగా. మన కనుక టీటీడీలో ఒకటి బయటకు వచ్చింది కదా, శాలువాలు, 200 రూపాయల శాలువాలది 3000 రూపాయలు బిల్లు వేసి ఒక నాసిరకం శాలువాలు గుడిలోనే, ఏది టీటీటీ గుడిలోనే నాసిరకం శాలువాలుగా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సప్లయర్స్ మనోళ్ళు. గుడి కదా, దేవుడు కదా అనేది కూడా లేదు. ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ చీటింగ్ చేయడమే. ఓకే, మరి అలాంటి కల్చర్ ఉన్నటువంటి మన భారతదేశంలో, అలాంటి కరప్షన్కి పేరొందినటువంటి భారతదేశంలో నాసిరకం ప్రొడక్ట్స్ ఇచ్చేసేటువంటి బాధ్యత, నాసిరకం దాంట్లో సప్లయర్ యొక్క లైబిలిటీ లేదు అంటే వాడిక
నాసిరకం ఇచ్చేసి ఆ న్యూక్లియర్ రియాక్టర్ సరిగ్గా పనిచేయకపోతే నా బాధ్యత లేదనేటువంటి చట్టం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంక నరేంద్ర మోడీ గారు ఆలోచించుకోవాలి. అది నాకు అర్థమైంది. సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ని రీప్లేస్ చేసి ఇచ్చేయటంలో. ఓకే, సరే. ఇప్పుడు ఈ మోడల్ అమెరికా వాళ్ళు ఇది ఏంది, వాళ్ళు 2010 సంవత్సరాల నుంచి వాళ్ళ పెండింగ్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఈ బిల్లుతోటి వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు లైబిలిటీ ఎత్తేసాడు కదా మోడీ గారు. ఇప్పుడు పర్లేదండి, మీ ఇష్టం వచ్చింది సప్లై చేయండి మాకు, అది గిని పని చేయకపోతే మాదే బాధ్యత, మేము చేస్తాం ఉన్నట్టుగా ఉంది ఆ బిల్లుకే. అది సంగతి. సో ఆ సెక్షన్ 17B న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్ 17B అనమాట. అది దాన్ని ఓ తేడా వస్తే నీకు సప్లై చేసి ఎవడైతే మెషిన్ సప్లై ఇప్పుడు నువ్వు బైక్ కొన్నావు, బైక్ పని చేయకపోతే బైక్ సప్లై చేసిన వాడి మీద కోర్టుకు వెళ్ళవచ్చు అనే సెక్షన్ ఉంది అనమాట 17B. అది ఎత్తేసారు. ఇప్పుడు నువ్వు బైక్ కొనుక్కొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బైక్ స్టార్ట్ అవ్వకపోతే నీదే బాధ్యత, సప్లై చేసిన బాధ్యత కాదు. అది ఆ బిల్లు ఎత్తేసారు. వెరీ డేంజరస్ క్లాజ్ ఎత్తేసారు వీళ్ళు. సో అందుకని వీళ్ళందరూ ఏమన్నారంటే, నువ్వు అమెరికా వాళ్ళ కోసం చేసావు, కంపెనీల కోసం చేసావు, అదాని అంబానీల కోసం చేసావు, ఇది ప్రజల కోసం కాదని చెప్పి వాళ్ళు అపోజిషన్ వాళ్ళు తగిలింది నిన్న పార్లమెంట్లో ఈ విషయం మీద. ఓకే, సో గతంలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. వెస్టింగ్ హౌస్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లాంట్ పెట్టారు. దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు ఏంది శాంతి బిల్లుకి సంబంధించి దీన్ని చాలామంది ఏమంటారు, ఇది వెస్టింగ్ హౌస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టారండి ఇది ఒక ప్లాంట్. చెప్తామండి. యూఎస్ అలవింగ్ యాక్సెస్ టు ఇండియాస్ న్యూక్లియర్ వెపన్, డైల్యూషన్ ఆఫ్ సప్లర్ లయబిలిటీ, దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. వెస్టింగ్ హౌస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిఫర్స్ టు ప్రపోజ్డ్ కొవాడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కొవాడా అటామిక్ పవర్ ప్లాంట్ ఇన్ కొవాడా విలేజ్, రణస్థలం మండల్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇది ఇక్కడ 2008లో ఇండో యుఎస్ టైఅప్స్ అప్పుడులో వీళ్ళు పెట్టారు, కొవాడ్లో పెట్టారు. యాక్చువల్గా 2008లో గుజరాత్ మితి విర్ది అక్కడ పెట్టాలి గుజరాత్లో. ఈ యొక్క పవర్ ప్లాంట్ కొవాడా అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఏదవుతుందో అక్కడ లోకల్ వాళ్ళు, మాకు వద్దు స్వామి, ఇది రేడియేషన్ సంబంధించి మాకు తగిలిద్ది, మా చుట్టుపక్కల మేము చచ్చిపోతాము, రేడియేషన్ వచ్చి క్యాన్సర్ వచ్చింది మాకు అని గొడవ చేశారు లోకల్ వాళ్ళు. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే మాకు వద్దంటారో వెల్కమ్ అనేది ఒకే ఒక రాష్ట్రం ఉంది, అది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు దీన్ని వెల్కమ్ అన్నారు. వాళ్ళకి రేడియేషన్ వచ్చింది, మాకు వద్దు స్వామి అంటే, మళ్ళీ లేదు మా దగ్గర పెట్టండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వెల్కమ్ చేశారు దాన్ని. మొన్న అక్కడ గతంలో ఫార్మర్స్ గొడవ చేస్తున్నారండి, ఇది మీరు ఈ ప్రాజెక్ట్ పెడితే పంట పొలాలు నాశనం అవుతే మాకు వద్దంటే వెల్కమ్ అన్నారు. లారా లోకేష్ వెల్కమ్, అక్కడ పెట్టుకుని మాకు ల్యాండ్ ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. ఏమంటే లోకల్ వాళ్ళకి మీరు ఉద్యోగం ఇవ్వాలి, లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇస్తేనే మేము ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్కి మేము ఫెసిలిటీస్ ఇస్తామని పెడితే, లేదు అవసరం లేదు, వెల్కమ్ టు మా ఆంధ్రప్రదేశ్, మా లోకల్ వాళ్ళకి మీరు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పి వెల్కమ్ చేశారు. అదే ఎక్కడెక్కడైతే వద్దు, ఇదే డేటా సెంటర్లో, ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు మాకు వద్దంటే వెల్కమ్ అన్నారు మన ఆంధ్రప్రదేశ్. అది ఎక్కడెక్కడ ఎవడైతే వద్దంటాడో అవన్నీ కూడా వెల్కమ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా అలానే వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు ఇది అప్పుడు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఇది దీని దగ్గర క్లాజ్ పెట్టారు, సప్లయర్ క్లాజ్ పెడితే మాకొద్దు మీ యొక్క న్యూక్లియర్ వెపన్స్లో మేము ఇన్వెస్ట్ చేయమని అమెరికా కంపెనీలు ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ శాంతి బిల్లు పెట్టారుగా, లేదండి మాదే బాధ్యత అన్నారుగా, ఇప్పుడు వస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాజెక్టు మూవ్ అయితే ముందుకి అనేది ఒకటైతే అర్థమవుతుంది. ఈ యొక్క కొవాడా న్యూక్లియర్ సెక్టర్ సంబంధించిన ప్రాజెక్టు. ఓకే, అయితే మరి యుఎస్ కంపెనీలు అవన్నీ ముందుకు వస్తాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆగిపోయారు. అలానే ఇప్పుడు బైపాస్ క్లియర్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ $150 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు వాళ్ళు ముందుకు దూకుతారు ఇప్పుడు. అందుకే డిఎంకే ఎంపీ పి విల్సన్ అనే అతను ఈ న్యూక్లియర్ బాంబు ఈ దేశానికి శాంతిని, సమాధానాన్ని, ఇట్లాంటి సెక్టార్లోకి మీరు ఆ కంపెనీలకి మంచి చేయడానికి ఇలా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పారు. అలాగే జయరాం రమేష్ ఏమన్నాడంటే, ఏమంటే సైంటిస్టులు దీని గురించి ఏదో చెప్తున్నారు, వాళ్ళని వినండి ఒకసారి, సైంటిస్ట్ చెప్పింది వినండి, మీరు ఇష్టం వచ్చినట్టు పోగాకండి అని జయరాం రమేష్ నిన్న అంది. గడ్డం వంశీకృష్ణ అనే అతను ఈ గవర్నమెంట్ బిల్ని చాలా తొందరగా మీరు అకౌంటబిలిటీ లేకుండా మీరు పాస్ చేస్తున్నారు అని అన్నారు. వాళ్ళ దగ్గర మెజారిటీ ఉందని పాస్ చేస్తున్నారు అంతన. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
ఈ శశి థరూర్ ఇతనేమన్నాడు, నేషనల్ సెక్యూరిటీ ల్యాకింగ్ అకౌంటబిలిటీ అండ్ సేఫ్ గార్డ్స్, ఇది న్యూక్లియర్ కాదు న్యూక్లియర్ బిల్ అన్నాడు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ వీళ్ళేమన్నారు, ఫండమెంటల్లీ డేంజరస్ అని అన్నారు. ఓకే, ఎంపీ మనీష్ తివారీ, ఇది సావరెంటీ అకౌంటబిలిటీ సేఫ్టీ లేనటువంటి బిల్, ఇది రిస్క్ చేస్తాను. సిపిఐ ఎంపీ ఏ రాహీమ్ ఇంట్రడ్యూస్డ్ ప్రైమరీ టు బెనిఫిట్ న్యూక్లియర్ సప్లయర్స్, అదే న్యూక్లియర్ సప్లైస్ బెనిఫిట్ చేయడానికి పెట్టారు ఈ బిల్ అన్నాడు. ఎంపీ రామ్జీ వాయిస్డ్ అపోజిషన్ ఎకోయింగ్ వర్రీస్ బిల్స్ ఇంపాక్ట్ అండ్ రెగ్యులేషన్ అండ్ పబ్లిక్ సేఫ్టీ. సో ఇన్ని ఆరోపణలు నిన్న పార్లమెంట్లో చేశారు ఇది శాంతి బిల్లు మీద. అల్టిమేట్గా అదే 49% ఎఫ్డిఐ అంటే ఇంకా రిమైనింగ్ 51% మన ఇండియన్స్ పెట్టాలి కదా. ఎవరు పెడతారు? ఇంకెవరున్నారు? ఇద్దరే ఉన్నారు, అంబానీ ప్లస్ అదానీ. 2 years. The 2 years will jump into the sector now with huge investment న్యూక్లియర్ వెపన్లకు సంబంధించి. ఆల్రెడీ అదానీ గ్రూపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ కొన్ని మార్కెట్లో 100 to 150 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి 100 GW న్యూక్లియర్ కెపాసిటీ కోసం 2047 కల్లా మేము చేస్తామని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. ఈ ఎవరు అదానీ అను అంబానీ. అదానీ రీసెంట్గా ఎక్కడికి వెళ్ళారు? తారాపూర్ అటమిక్ పవర్ స్టేషన్ అండ్ టైడప్ అక్కడికి వెళ్ళి ఎన్పిసిఏఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోటి ఒక చిన్న టైప్ పెట్టుకున్నాడు. మేము దాన్ని స్టడీ చేస్తాము, మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాం న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు ఆయన కోసం మీరు బిల్లు పెట్టారు అనేది అపోజిషన్ వాళ్ళు చెప్పారు నేను ఆల్రెడీ పార్లమెంట్లో. అదానీ కోసం పెట్టారని. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్ వీళ్ళందరూ కూడా న్యూక్లియర్ ఏమంటే ప్లాంట్స్, అదానీ పవర్ ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళ యొక్క స్టాక్స్ తప్పన పైకి వెళ్ళిపోయినాయి. అంటే షేర్ వాల్యూ పెరిగిపోయింది షేర్ మార్కెట్లో. అంతే కదా. ఇప్పుడు ఈ శాంతి బిల్లు పెట్టగానే ఇంకా అదానీ పవర్ కంపెనీ యొక్క షేర్లు పెరిగిపోయినాయి అంత టక్కున. కార్పొరేట్ కోసం పెట్టారు అనేది వీళ్ళు అపోజిషన్ వాళ్ళు చెప్పేది. ఓకే, అంబానీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్, వీళ్ళు రిలయన్స్ పొజిషనింగ్, రిలయన్స్ ఇస్ ఎక్స్ప్లిసిట్లీ, అదే రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి. టాటా పవర్ వాళ్ళు కూడా ఉన్నారు రెడీగా ఇన్వెస్ట్ చేయడానికి దీనికి. ఓకే, అందుకే గతంలో రాహుల్ గాంధీ అన్నాడు ఎంఎస్ఎంఈలను దొక్కేసి ఇది పెద్ద వాళ్ళందరినీ పైకి రావడానికి మీ బిల్లులు మొత్తం అంతే, ఒక్క బిల్లు కూడా ఈ చిన్న ప్లేయర్ల కోసం పెట్టరు మీరు, మీ దృష్టిలో ముగ్గురు కోసం దేశాన్ని నడుపుతున్నారు, అదాని అంబానీ టాటాల కోసం నడుపుతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ అంది. అందుకే ఓకే, సో ఇది మొత్తానికి ఇది ఈ బిల్లుకి సంబంధించి ఇది అమెరికా సప్లయర్స్ కోసం, అదాని అంబానీ కోసం శాంతి బిల్లు పెట్టారని అపోజిషనల్ చేసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్. థ్యాంక్ యూ, నమస్కారం.